అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అపర్ణ దీక్షిత్ గారు రచించిన మనవడి పెళ్ళి అనే కథను విందామండి. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఇవాళ వంట ఏం చేస్తున్నారా ఆంటీ అంటూ వంటింట్లోకి వచ్చి చనువుగా అడుగుతున్న గిరిజను చూసి, వచ్చావా అమ్మా, నీకోసమే చూస్తున్నాను. మోకాళ్ళు పనిచేయటం లేదు. కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే గాని బండి ముందుకు సాగదు. 11 గంటలయ్యింది. మామయ్య గారు షుగర్ పేషెంట్ కదా, టిఫిన్ తిన్నా కూడా 12 అయ్యేసరికి భోజనం పెట్టకపోతే నీరసపడిపోతారు అందావిడ. మీరిక మాట్లాడకండి ఆంటీ, గంటలో వంట రెడీ చేసి పెడతాను. ఏం చెయ్యాలో చెప్పండి, అది చాలు అంది గిరిజ. వంకాయ, అల్లం, పచ్చిమిర్చి వేసి కూర వండి టమాటా పచ్చడి చేద్దామనుకుంటున్నానమ్మా అంది ఆయాసపడుతున్న వరమ్మ. 12 కల్లా డైనింగ్ టేబుల్ మీద భోజనం రెడీ చేసి వడ్డించింది గిరిజ. ఈ పిల్లకి మనం బాగా రుణపడిపోతున్నాం వరం. ఇది ఏనాటి అనుబంధమో అన్నారు తాతగారు. అమ్మా గిరిజ, పెళ్ళి చేస్తాను అని చదువు మాన్పించారు కదా మీ నాన్నగారు, సంబంధాలేమైనా చూస్తున్నారా అంటూ కుతూహలంగా అడిగింది వరమ్మ. అవునాంటీ, ఇక మొదలు పెట్టాలి ఇప్పటినుంచే. మా తాతగారు నా పేరు మీద 50,000 రూపాయలు డిపాజిట్ చేశారు నా పెళ్లి కోసమే. అది రేపు వచ్చేస్తుంది. ఆ 1,00,000 రూపాయలు కట్నంగా ఇచ్చి తాను దాచిన డబ్బుని పెళ్లి ఖర్చుకి వాడాలి అని మా నాన్నగారు ఇన్ని రోజుల నుంచి ఆగారు అంది గిరిజ. మీ తాతగారు నీ పెళ్లి కోసం డబ్బు డిపాజిట్ చేశారా? మరి ఇన్నాళ్ళుగా నాతో చెప్పలేదేం అంటూ ఆశ్చర్యంగా అడిగింది వరమ్మ. సిగ్గుతో తలదించుకొని, ఆంటీ మరి నేను వెళ్ళొస్తాను అంటూ పరుగు తీసింది గిరిజ. ఇటువంటి పనిమంతురాలు, అందమైన తెలివైన పిల్ల ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు స్వర్గమే అన్నారు తాతగారు. ఆ ఇల్లు మన ఇల్లే ఎందుకు కాకూడదు మామయ్య అంది వరమ్మ. ఆశ్చర్యంగా చూశాడు మాధవయ్య. కట్నం ఇవ్వలేరని ఇంతకు ముందు మీరు అడిగినప్పుడు వద్దన్నాను. ఇప్పుడు 1,00,000 రూపాయలు కట్నంగా ఇస్తారని చెబుతుందిగా గిరిజ. మనవాడు కోరుకున్నట్లుగానే తెల్లగా పొడవైన జడతో అందంగా కూడా ఉంది ఈ అమ్మాయి అంది వరమ్మ ముసిముసిగా నవ్వుతూ. అయితే నా మనవడు శంకర్కి ఫోన్ చేస్తాను. మీ అమ్మ గిరిజను కోడలుగా సెలెక్ట్ చేసింది అని చెప్తాను అన్నారు తాతగారు సెల్ ఫోన్ తీస్తూ. కొద్దిగా పొట్టిగా ఉందని వంక పెడతాడేమో వాడు. మీరే కాస్త నచ్చజెప్పండి మామయ్య, ఈ పెళ్ళికి ఒప్పించాలి వాడిని అంది వరమ్మ మామగారితో. శంకరం చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. గవర్నమెంట్ ఉద్యోగి అవడం వల్ల వరమ్మకి పెన్షన్ వస్తోంది, మామగారికి కూడా పెన్షన్ వస్తుంది. ఇద్దరి పెన్షన్లతోనూ గుట్టుగా సంసారం లాక్కొస్తోంది. కొడుకు శంకర్కి చదువు పూర్తవగానే హైదరాబాదులో మంచి జాబ్ దొరికింది. కూతురు పావని డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తల్లి అడిగినప్పుడల్లా డబ్బు పంపుతాడు కొడుకు శంకర్. తాను పండగలకో పబ్బాలకో వచ్చినప్పుడు కూడా తాతగారికి, తల్లికి, చెల్లికి కానుకలతో పాటు విడివిడిగా డబ్బులు కూడా ఇస్తాడు. తన జీతం ఎంత అనేది మాత్రం ఎవ్వరికీ చెప్పడు. నేనేమి చిన్నపిల్లాడిని కాదు కదా, డబ్బు పాడు చేసేవాడిని కానే కాదు, జాగ్రత్తగానే దాస్తున్నాను డబ్బుని. పావని పెళ్ళి నేనే చెయ్యాలి కదా అంటాడు నవ్వుతూ కొడుకు. శంకర్కి కట్నం తీసుకొని ఆ డబ్బుతోని చెల్లెలు పావని పెళ్లి చెయ్యాలని వరమ్మ ఆలోచన. ఇంతలో ఇంటికి తరచుగా వచ్చి కలివిడిగా తిరిగే గిరిజ శంకర్ మనసులో ప్రవేశించింది. ఎక్కడ కొడుకు గిరిజ వలలో పడిపోతాడని శంకర్ వచ్చినప్పుడల్లా ఆ ఉన్న 2 రోజులు జాగ్రత్తగా కాపలా కాస్తుంది కొడుకుని వరమ్మ. తనకు కట్నం తీసుకోకుండా తల్లి పెళ్లి చెయ్యదు. తన తల్లి అడిగినంత కట్నం గిరిజ తండ్రి ఇచ్చుకోలేడు. అందుకే శంకర్ ఒక ఉపాయం ఆలోచించి గిరిజ తండ్రిని కలిశాడు. నాకు 1 ఏడాది గడువివ్వండి, గిరిజను నేనే పెళ్లి చేసుకుంటాను మా అమ్మగారి అంగీకారంతో అని అభ్యర్థించాడు. ఈ ఏడాదిలో తను ఏం చేయదలుచుకుంది కూడా ఆయనతో చెప్పేశాడు. తల్లి దగ్గర తను ఎలా నడుచుకోవాలో, ఎలా మార్కులు కొట్టేయాలో గిరిజకు ముందే చెప్పేశాడు శంకర్.
అప్పటి నుంచి గిరిజ ఆ ఇంట్లో ఒక మెంబర్ అయిపోయింది. వరమ్మకి వంట సహాయం చేస్తూ తాతగారితో కబుర్లు చెబుతూ పావనికి బాగా దగ్గరైంది. శంకరం తన అవసరాలకి వాడుకోగా మిగిలిన జీతం బ్యాంకులో వేసి 1,00,000 రూపాయలు పూర్తవగానే ఆ డబ్బుని తెచ్చి గిరిజ తండ్రికిచ్చాడు. తను గిరిజను ప్రేమిస్తున్న సంగతి కూడా తాతగారితో చెప్పేశాడు. మీ అమ్మ చచ్చినా ఒప్పుకోదురా, నీకొచ్చే కట్నంతో పావని పెళ్లి చెయ్యాలనుకుంటుంది అన్నారు తాతగారు. అందుకే తాతయ్య, దానికి తగిన విధంగా నేనే ప్లాన్ చేశాను. ప్రతి నెల 10,000 బ్యాంకులో వేసి ఆ డబ్బు తీసుకెళ్ళి గిరిజ తండ్రికిచ్చాను. ఎలాగూ నేను ఎవ్వరితోనూ కట్నం తీసుకోను అని చెప్పేస్తాను కాబట్టి ఆయన అమ్మకి కట్నం ఇచ్చినా ఎవ్వరితో చెప్పొద్దని మీరే అమ్మతో చెప్పండి. వాళ్ళ నాన్నగారికి కూడా ఎలా చెప్పాలో నేను చెప్పేశాను. అంతా నేను అనుకున్నట్లుగానే జరుగుతోంది తాతయ్య అన్నాడు శంకరం. ఓరి బడవా, ఎంత గొప్పగా నాటకం ఆడేశావురా! అయితే నీ పెళ్ళికి నువ్వే కట్నం ఇచ్చుకుంటున్నావన్నమాట అన్నారాయన సంతోషంగా. మరి ఏం చెయ్యాలి తాతయ్య, వరమ్మని ఒప్పించక తప్పదుగా అన్నాడు శంకరం నవ్వుతూ. గిరిజా శంకర్ల పెళ్లి వైభవంగా జరిగిపోయింది. పెళ్లిలో అందరూ వరమ్మను బాగా పొగిడేశారు. ఈ కాలంలో మీలాంటి వారు చాలా అరుదండి. ఒక పేదింటి పిల్లకి జీవితాన్నిచ్చారు. మీ అబ్బాయి కూడా చాలా మంచివాడు, కట్నం లేకుండా పెళ్లి చేసుకుని యువతరానికి ఆదర్శంగా నిలిచాడు అంటూ శంకరాన్ని కూడా ఆకాశానికెత్తారు. పెళ్ళైపోయిన కొన్ని రోజులకే గిరిజ, శంకర్ ఇద్దరూ హైదరాబాద్కి వెళ్ళిపోయారు. మామయ్య గారు, పెళ్లిలో అందరూ నన్ను శంకరాన్ని ఎంత పొగిడారో చూశారుగా. ఏదో పావనికి పెళ్లి చేయాలని అలా కట్నం తీసుకున్నాను గాని వాడు దాని పెళ్లి కోసం కట్నం డబ్బులు ముందుగానే దాచిపెట్టాడు కదా. ఆ డబ్బుని తీసుకెళ్ళి గిరిజ వాళ్ళ నాన్నకి ఇద్దామనుకుంటున్నాను మామయ్య గారు అంది వరమ్మ. పిచ్చి తల్లి, నీకు కూడా ఆశ లేదమ్మా. నీకు తెలియకుండా వాడు ఎప్పుడో ఆ పని చేసేశాడు అనుకున్నాడు మనసులో మాధవయ్య. మరి గిరిజ వాడితో వెళ్ళిపోయింది కదా, మరి మనకు సాయం ఎవరు చేస్తారు అన్నాడు మాధవయ్య దిగులు నటిస్తూ. ఈ డబ్బుతో అమ్మాయి పెళ్లి చేసేస్తాను. చదువు ఈ ఏటితో పూర్తవుతుందిగా. మనం కూడా హైదరాబాద్ వెళ్ళిపోదాం మామయ్య. గిరిజ మనందరినీ చాలా బాగా చూసుకుంటుంది అంటూ సంబరంగా చెప్పుకుపోతున్న కోడల్ని చూస్తూ, పిచ్చి తల్లి, నీ కోరిక ప్రకారంగానే గిరిజ మనందరినీ బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను అనుకున్నారాయన మనసులో. ఒక పెళ్లి చేయటానికి 1000 అబద్ధాలు ఆడినా తప్పు లేదని సామెత ఉంది. కానీ తన పెళ్లి కోసం తనే అబద్ధమాడాడు. కట్నం తనే ఇచ్చుకొని మామగారు ఇచ్చినట్లుగా తల్లికి చెప్పాడు. తల్లి ఇష్టప్రకారంగానే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇంత నాటకం ఆడాడు. మనవడి తెలివితేటలకి మురిసిపోతూ తల్లి మనసు నొప్పించకుండానే ఈ పని చేసినందుకు దొంగబడవ ఎలాంటి అబద్ధమాడాడు అని ముసిముసిగా నవ్వుకున్నాడు మాధవయ్య మనసులో. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన అపర్ణ దీక్షిత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.